ఫ్రెండ్స్, టువాలు ప్రపంచంలోనే అత్యంత తక్కువ మంది పర్యాటకులు వచ్చే దేశమని మీకు తెలుసా? ఇక్కడికి ఏడాది పొడవునా కేవలం 2000 మంది మాత్రమే వస్తారు. మీరు ఒకవేళ ఎప్పుడైనా ఇక్కడికి వెళ్తే ఆ ద్వీపం మొత్తం కేవలం మీకోసమే ఉన్నట్లు అర్థం చేసుకోండి. భౌగోళికంగా తువాలు చాలా సున్నితమైనది. సముద్ర మట్టం నుండి దీని ఎత్తు కేవలం 2 మీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. దీని అర్థం ఏమిటి అంటే గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ దేశం మునిగిపోయే ప్రమాదం అన్నిటికంటే ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే తువాలు యొక్క కంట్రీ కోడ్ డొమైన్ .tv. అవును, ప్రతి దేశం కంట్రీ కోడ్ లాగా ఈ దేశం యొక్క కోడ్ నెంబర్స్తో ఉండదు. ఈరోజు మనం చూసే ట్విచ్ లేదా ఏదైనా వీడియో సైట్ల డొమైన్ నేమ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో ఒక పెద్ద వాటా ఈ చిన్న దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా సహాయపడుతుంది. ఇక్కడి నేల చాలా ఇసుకతో కూడి ఉంటుంది. అందుకే ఇక్కడ సాంప్రదాయ వ్యవసాయం చేయడం కూడా చాలా కష్టం. అయితే తువాలు దేశ ప్రజలు తమ కూరగాయలు మరియు పండ్లను పండించడానికి గుంతలు తవ్వి వాటిలో ఎరువులు వేసి పుల్కా వంటివి పండిస్తారు. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ప్రపంచంలోని అత్యంత చిన్న దేశం గురించి ఆలోచించండి. అది ఎంత చిన్నదిగా ఉండవచ్చు అంటే కేవలం 26 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. అవును, ఈ దేశం కేవలం 26 స్క్వేర్ కిలోమీటర్స్ వైశాల్యమంత మాత్రమే పెద్దది. ఈ అందమైన దేశంలో కేవలం 11,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. మరియు ఈ 11,000 మంది కూడా ఇక్కడి నగరం ఫునాఫుటీలో స్థిరపడి ఉన్నారు. 11,000 మందితో అయితే ఒక క్రికెట్ స్టేడియం కూడా నిండదు. ఫునాఫటి ఈ దేశం యొక్క రాజధాని. ఇక్కడే దేశపు ఏకైక ఎయిర్పోర్ట్ ఈ నగరంలోనే ఉంది. తువాలులో ఎవరికీ కారు కొనడానికి అనుమతి లేదు, ఎందుకంటే ఇక్కడ స్థలం తక్కువగా ఉంది మరియు పూర్తి దేశంలో ఒకే ఒక్క రోడ్డు ఉంటుంది. అందుకే ఇక్కడ ఎవరు కారు కొనలేరు. ఎందుకంటే ఒకవేళ కారు కొనుక్కున్నా దాన్ని పార్క్ చేసేందుకు అక్కడ ఖాళీ స్థలం దొరకదు. అంతేకాకుండా ఆ దేశంలో ఉన్న ఒకే ఒక్క రోడ్డులో ఈ కారులని నడపడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం కేవలం 26 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అందువల్ల ఇక్కడ కారులో ప్రయాణించడం అవసరం లేని విషయం. సాధారణంగా ఇక్కడ కారు కొనుగోలు చేసేవారు ప్రభుత్వంలో ఉన్నతాధికారులు మాత్రమే. అయితే వారిలో కూడా చాలామందికి కారుపై ప్రత్యేకమైన ఆసక్తి ఉండదు. ఎక్కువ మంది ప్రజలు కాలినడకన లేదా చిన్న మోటార్ సైకిళ్లపై ప్రయాణిస్తారు. ఈ దేశం చిన్నదైనందున మీరు పూర్తిగా దేశాన్ని కేవలం 8 నుంచి 10 నిమిషాల్లో చుట్టేయగలరు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ జనాభా కూడా తక్కువగా ఉండడంతో ఒకే వ్యక్తిని రోజులో 3 లేదా 4 సార్లు చూడడం సాధారణం. అందరూ ఒకరిని ఒకరు బాగా తెలుసుకుంటారు. ఇక్కడ ఎవరూ అపరిచితులు కాదు. ముఖ్యంగా ఈ దేశం చాలా సురక్షితమైనది. దొంగతనాలు, మోసాలు వంటి ఘటనలు దాదాపు లేవు. ఇక్కడి ప్రజలు చాలా నిజాయితీ గలవారు మరియు పరస్పర నమ్మకంతో జీవిస్తున్నారు. ఈ దేశంలో మొబైల్ ఫోన్లు మరియు సిమ్ కార్డులు అమ్మే ఏకైక దుకాణం ఇదే. ఇక్కడి ప్రజలు ఎక్కువగా సాధారణమైన చిన్న ఫోన్లను మాత్రమే ఉపయోగిస్తారు. వాటిలో ఇంటర్నెట్ సౌకర్యం అవసరం కూడా ఉండదు, ఎందుకంటే వారి జీవితానికి అది పెద్దగా అవసరం కాదు. సిమ్ కార్డు కొనాలన్నా రీఛార్జ్ చేయించుకోవాలన్నా తప్పనిసరిగా ఈ ఒక్క దుకాణానికే రావాలి, ఎందుకంటే దేశంలో మరే ఇతర మొబైల్ షాప్ లేదు. కొంతమంది అయితే ఫోన్ ఉపయోగించడానికే పెద్దగా ఆసక్తి చూపరు. వారి జీవన విధానం సరళంగా ఉండడంతో మొబైల్ ఫోన్ అవసరం కూడా తక్కువగానే ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్న ఏకైక పోలీస్ స్టేషన్. దీనిని తువాలు పోలీస్ సర్వీస్ అని పిలుస్తారు. ఈ స్టేషన్లో 15 నుండి 20 మంది పోలీసులు ఉన్నారు. ఈ 20 మంది పోలీసులు మాత్రమే పూర్తి దేశానికి కాపలాదారులు. వీరికి సాధారణంగా ఎటువంటి అవసరం పడదు, ఎందుకంటే ఇక్కడ దొంగతనాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏదైనా పండగ ఉన్నప్పుడు లేదా ప్రజలు ఒక చోట జమ అయినప్పుడు ఈ పోలీసులు అందులో సహాయం చేస్తారు. వీరు అందరినీ తెలుసుకుని ఉంటారు మరియు వారితో ఒక కుటుంబం లాగే ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా సమారోహం జరిగినప్పుడు లేదా బయట నుండి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు ఆ సమారోహంలో వీరు కూడా కలిసి పాల్గొంటారు. ఇక ఇది ఈ దేశంలోని ఏకైక రన్వే. ఇక్కడి నుంచే అన్ని విమానాలు ఎగురుతాయి మరియు దిగుతాయి. అయితే వారానికి కేవలం 1 లేదా 2 విమానాలే రావడం వల్ల ఈ రన్వే ఎక్కువ సమయం ఖాళీగానే ఉంటుంది. విమానాలు ఎప్పుడు వస్తాయో లేదా ఎగురుతాయో ప్రజలకు ముందుగానే సమాచారం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఈ రన్వే పూర్తిగా ఒక ప్రజాస్థలంగా మారిపోతుంది. పిల్లలు, యువకులు, పెద్దలు అందరూ ఇక్కడికి చేరుకుంటారు. వారు కలిసి ఫుట్బాల్ ఆడుతూ ఆనందంగా సమయం గడుపుతారు. ఇలా సాయంత్రం వేళ రన్వే ఒక ఆట స్థలంగా మారి గ్రామంలోని అందరికీ కలిసే ప్రదేశంగా మారుతుంది. ఫ్రెండ్స్, తువాలు ఒక ఎటువంటి దేశం అంటే ఇక్కడికి ప్రపంచంలోనే తక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం 2000 కంటే తక్కువ పర్యాటకులు తిరగడానికి వస్తారు. సో ఎవరైనా తువాలు వెళ్ళాలనుకుంటే ముందుగా ఫిజీ దేశానికి వెళ్ళాలి, ఎందుకంటే తువాలుకు నేరుగా వెళ్లే విమాన సౌకర్యం లేదు. ఫిజీ నుంచే తువాలుకు విమానాలు నడుస్తాయి.
తువాలులో ఎటువంటి పరిశ్రమలు లేదా ఫ్యాక్టరీలు లేవు. అక్కడి ప్రజలు చాలా సాదాసీదా జీవితం గడుపుతారు. వారి అవసరాలు తక్కువగా ఉండడంతో వారు సంతోషంగా జీవిస్తున్నారు. సముద్రం తువాలు ప్రజలకు ప్రధాన ఆధారం. వారు సముద్రంలో చేపలు పట్టి వాటిని ఆహారంగా ఉపయోగించడంతో పాటు కొంత భాగాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ విధంగానే అక్కడి ప్రజలు తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. ఫ్రెండ్స్, తువాలులో మొదటి తరగతి నుండి 12వ తరగతి వరకు విద్య పూర్తిగా ఉచితం. ఇక్కడి ప్రభుత్వం చదువుకు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. అందుకే ఇక్కడ విద్య ఉచితం. అయితే ఇక్కడ ఒక యూనివర్సిటీ కూడా లేదు. ఎవరికైతే హై స్కూల్ పాస్ అయ్యి ముందుకు చదవాలని ఉంటుందో వారు ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు, లేదా న్యూజిలాండ్కు వెళ్ళి పెద్ద చదువులు చదువుకుంటారు. ఇక్కడ ప్రతిదీ ఒకటే ఉన్నప్పటికీ స్కూళ్ళు మాత్రం 10 ఉన్నాయి. ప్రతి ఐలాండ్పై ఒక స్కూల్ ఉంది. వీటిలో 8 స్కూళ్ళు ప్రాథమిక విద్యవి. ఇందులో చిన్నపిల్లలు చదువుతారు. మరియు 2 స్కూళ్ళు 12వ తరగతి వరకు ఉన్నాయి. తువాలులో కేవలం ఒకే ఒక్క బ్యాంకు మాత్రమే ఉంది, నేషనల్ బ్యాంక్ ఆఫ్ తువాలు. ఇది దేశంలోని ఏకైక బ్యాంక్ కావడంతో అందరూ తమ ఆర్థిక లావాదేవీల కోసం ఇక్కడికే రావాల్సి ఉంటుంది. ఎవరైనా డబ్బులు విత్డ్రా చేసుకోవాలన్నా, జమ చేయాలన్నా ఈ బ్యాంకును మాత్రమే ఆశ్రయించాలి. ఇక్కడి లావాదేవీలు ఎక్కువగా నగదు రూపంలోనే జరుగుతాయి. దేశంలో ఎటువంటి ఏటీఎం యంత్రాలు లేవు. అలాగే మొబైల్ యాప్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి ఆధునిక సదుపాయాలు కూడా లేవు. ఉద్యోగులు తమ జీతం తీసుకోవడానికి కూడా ఇదే బ్యాంకుకు రావాల్సి ఉంటుంది. ఇలా ఈ బ్యాంక్ తువాలు ప్రజల ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీకు ఈ విషయం తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఆ విషయం ఏమిటి అంటే తువాలు ప్రపంచంలోనే ఏకైక దేశం. అక్కడ ప్రపంచంలో ఏ దేశపు పౌరుడైనా వీసా లేకుండా ప్రవేశించగలుగుతాడు. అనగా మీకు ఏ దేశ పాస్పోర్ట్ ఉన్నా తువాల్లో ప్రవేశానికి వీసా అవసరం లేదు. తువాలులోని ప్రజలు సముద్రంతో చాలా దగ్గరగా జీవిస్తారు. ఇది చిన్న దీవుల యూనియన్ దేశంగా సముద్రంతో పూర్తిగా చుట్టబడి ఉండడంతో ఇక్కడి ప్రజలు చిన్నప్పటి నుంచే నావికులై పెరుగుతారు. సముద్రం గురించి వారికి మంచి అనుభవం, పరిజ్ఞానం ఉంటుంది. ఈ ప్రజలు చేపల పారంగతులుగా కూడా పేరుగాంచారు. సముద్రంలో తమ నైపుణ్యంతో కొన్ని గంటల్లోనే వందలాది చేపలను పట్టగలరు. సముద్ర జీవనంపై ఆధారపడి వారు మంచి నావిగేషన్, చేపలు పట్టే సామర్థ్యాన్ని పెంచుకున్నారు. ఫ్రెండ్స్, ఈ దేశ చరిత్ర కూడా చాలా చిన్నది కానీ ఆసక్తికరమైనది. ఎందుకంటే 18వ శతాబ్దంలో తువాలు అనే ఒక దేశం కూడా ఉందని ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అందరికంటే ముందు ఇక్కడి ఐలాండ్పై కొంతమంది పాలినేషియన్ ప్రజలు నివసించడానికి వచ్చారు. ఈ ప్రజలు చేపలు పట్టడం మొదలుపెట్టారు మరియు వ్యవసాయం కూడా చేశారు. వారికి ఇక్కడ నచ్చింది మరియు వారు ఇదే ఐలాండ్పై స్థిరపడిపోయారు. ఫ్రెండ్స్, 1892 వచ్చేసరికి తువాలు బ్రిటిష్ ఎంపైర్లో భాగమైపోయింది. బ్రిటిష్ వారు ఇక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీని తర్వాత ఇక్కడి పెద్ద చిన్న నిర్ణయాలు బ్రిటిష్ వారే తీసుకునేవారు. తువాలు ప్రజల సంస్కృతి ఎక్కడో కోల్పోవడం మొదలైంది. వీరి దేశ వనరులపై బ్రిటిష్ వారి కంట్రోల్ అయిపోయింది. ఇది ఇక్కడి ప్రజలకు అస్సలు నచ్చలేదు. ఏ వనరు నుండైతే డబ్బు సంపాదించవచ్చో దానిని బ్రిటన్ పంపడం మొదలుపెట్టారు. ఈ విషయాలన్నీ తువాలు ప్రజలకు అస్సలు నచ్చలేదు. బ్రిటిష్ ప్రభుత్వ పాలన మొదలైన 86 సంవత్సరాల తర్వాత తువాలుకు స్వాతంత్రం లభించింది. అక్టోబర్ 1, 1978లో తువాలు ఒక స్వతంత్ర దేశమైంది. ఇక్కడి ప్రజలు తమ పార్లమెంటును తయారు చేసుకున్నారు. తమ ప్రజలలోనే ఎన్నికలు చేయించుకున్నారు మరియు వారిలో నుండే నాయకులను ఎన్నుకున్నారు. సో ఈ రకంగా ఈరోజు ఇదొక స్వాతంత్ర దేశంగా మారిపోయింది. ఫ్రెండ్స్, ఇది దేశంలోని ఏకైక చర్చి. దీనిని T1 చర్చ్ అని పిలుస్తారు. ఇక్కడి ప్రజలకు ఇది ఒక పవిత్రమైన ప్రదేశం. ప్రజలు ఇక్కడికి వస్తారు, ప్రార్థనలు చేస్తారు మరియు తమ మతపరమైన నమ్మకాలను పాటిస్తారు. ఇది వారికి చాలా ముఖ్యమైన ప్రదేశం. ఈ అందమైన దేశం రాబోయే 30 నుండి 40 ఏళ్లలో మునిగిపోనుంది. ఎందుకంటే ఇది ఒక ఐలాండ్ కంట్రీ. ఇది సముద్రంతో చుట్టబడి ఉంది. ఈ ద్వీపం సముద్ర మట్టం నుండి ఎత్తు కేవలం 2 నుండి 3 మీటర్లు మాత్రమే. అందుకే ఇక్కడ భారీ వర్షాలు లేదా తుఫానులు వచ్చినప్పుడు ఇది నీటితో నిండిపోతుంది. రాబోయే 30 నుండి 40 ఏళ్లలో తువాలు పూర్తిగా సముద్రంలో కలిసిపోతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నిరంతరం వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. అయితే ఈ దేశం మునిగిపోవడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటిది గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనివల్ల సముద్రం తనను తాను విస్తరించుకుంటుంది. సముద్రం విస్తరించినప్పుడు నీటి మట్టం కూడా పెరుగుతుంది. దీనివల్ల ఈ దేశం మునిగిపోనుంది. రెండవ కారణం మంచు పర్వతాలు కరగడం. నార్త్ పోల్ మరియు సౌత్ పోల్ వద్ద ఉన్న మంచు పర్వతాలు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కరుగుతున్నాయి. ఆ మంచు కరిగినప్పుడు సముద్రంలో నీరు పెరుగుతుంది. దీనివల్ల సముద్ర మట్టం మరింత పెరుగుతుంది. కానీ తువాలు సముద్రం కంటే కేవలం 2 నుండి 3 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉంది.
అందుకే ఇది త్వరగానే మునిగిపోనుంది. మూడవ కారణం, ఈ దేశం సముద్రం నుండి చాలా తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ఇది త్వరగా మునిగిపోయే అవకాశం ఉంది. ఈ సమస్యను చూసి ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ దేశ ప్రజలకి ఇక్కడ ఉండడం అంటే చాలా ఇష్టం. వారు తమ ఇళ్లను వదిలి వెళ్ళాలనుకోవడం లేదు. కానీ గత్యంతరం లేక వారు ఇక్కడి నుండి వేరే చోటుకి వెళ్లాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది తువాలు కరెన్సీ. ఇది ఒక ఆస్ట్రేలియన్ డాలర్. ఒక ఆస్ట్రేలియన్ డాలర్ భారతదేశంలోని 56 రూపాయలకు సమానం. వీరు ఆస్ట్రేలియన్ డాలర్లు ఎందుకు ఉపయోగిస్తున్నారంటే వీరు తమ సొంత కరెన్సీని మేనేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ పనినంతా ఆస్ట్రేలియానే చూసుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ దేశం పూర్తిగా కోరల్ అటల్స్తో నిర్మితమైంది. మీకు కోరల్ అటల్స్ గురించి తెలియకపోతే ఇది ఒక అగ్నిపర్వతం యొక్క మిగిలిపోయిన భాగమని మేము మీకు తెలియజేస్తున్నాము. దీని సగం భాగం సముద్రం కింద మునిగి ఉంటుంది మరియు సగం భాగం నేలపై కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న అన్ని ద్వీపాలు అగ్నిపర్వతాల నుండి ఏర్పడ్డాయి. తువాలు కాకుండా ప్రపంచంలో మరో 3 దేశాలు ఉన్నాయి. ఇవి పూర్తిగా కోరల్ అటల్స్తో నిర్మితమయ్యాయి. మొదటిది మార్షల్ ఐలాండ్స్, రెండవది కిరిబాటి మరియు మూడవది మాల్దీవులు. మనం ఏదైనా దేశానికి వెళ్ళాలంటే ముందుగా ఆ దేశ వీసా తీసుకోవాలి. వీసా లేకుండా వేరే దేశంలో ప్రవేశం లభించదు. ప్రపంచంలోని చాలా దేశాలలో భారతీయ పౌరులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉంది. అంటే ఏ భారతీయుడైనా ముందుగా ఆ దేశానికి చేరుకుని ఆ తర్వాత వీసా తీసుకోవచ్చు. ఇక్కడి ప్రజలు చేపలు పడతారు, మద్యం తాగుతారు. వీరికి జూదం ఆడడం కూడా చాలా ఇష్టం మరియు తమ కుటుంబంతో సమయాన్ని గడపడం అన్నిటికంటే ఎక్కువగా ఇష్టపడతారు. ఇక చివరిగా ఇదే ఆ దేశం యొక్క జాతీయ జెండా. ఇందులో నీలిరంగు సముద్రాన్ని సూచిస్తుంది. ఇందులో ఇంగ్లాండ్ జెండా కూడా ఉంది. ఇది తువాలు మరియు ఇంగ్లాండ్ చరిత్రను ప్రతిబింబిస్తుంది. అలాగే పక్కన 9 నక్షత్రాలు ఉంటాయి. ఇవి దేశంలోని 9 వేర్వేరు ద్వీపాలను సూచిస్తాయి. సో ఫ్రెండ్స్, తువాలు దేశం యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.